నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. అదండి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. ఒక అనపర్తిలో పెరుగుడ్డమ్మండి 60 మీ పేరు? నా పేరు కమలంపూడి సచ్చివచ్చండి. అనపర్తి పెరుగుడ్డమ్మని మాకు అక్కడ గీతా విశ్వనాథం వాళ్ళ భార్య భాషలో చేస్తారండి. సత్యేశ్వర రెడ్డి గారు 1 ఎకరం పొలం ఇచ్చారు, దానం చేశారు. అది అందరూ కూడా ఇంటింటికి తిరిగండి మేము సందాలు పోసేసి ఆ పెరుగుడ్డ ఏదో నిలబెట్టుకుందాం అనుకుంటే లాస్ట్ వీక్లో ఆగిపోయిందండి. ఆగిపోతే వాళ్ళకు లక్ష్మణరావు గారు వచ్చి పైన అది వేసారు, పెరుగుడ్డ వేసారు. మీ ఊర్లో పిరమిడ్ కట్టారు, ఎంత సైజ్ ఎంతండి అది? 60 పిరమిడ్ పేరు ఏంటండి? పిరమిడ్ పేరు అండి మహేష్. మన పేరు సరే అండి. అయితే మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2009లో వచ్చాము మేడం. మనకు పెద్ద మాట్లాడటం రాదండి. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారండి? రోజుకి 2-3 గంటలు ధ్యానం చేస్తామండి. పత్రి సార్ ఉన్నప్పుడు పత్రి సార్తో మీకు ఏమన్నా ఏదైనా కొన్ని చెప్పండి. పత్రి సార్తో పత్రి సార్తో మాకు చాలా ఇదండి. మా అబ్బాయి కూడా పత్రి సార్తో తిరిగేవారు అనపడుతుంది. మా అబ్బాయి పేరు వీరరాఘవరెడ్డి, మా కోడలు అయితే రాజేశ్వరి అండి. మా కుటుంబం అంతా ధ్యానం అండి. మా పెద్ద మనవాడు అయితే సాయిబాబు అండి, మా చిన్న మనవాడు అయ్యప్పరెడ్డి. మేమందరం ధ్యాన కుటుంబం అండి. మీదంతా శాకాహార కుటుంబం, ధ్యాన ధ్యాన కుటుంబం. కుటుంబం అండి. ఓకే. ప్రతిసారి ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము ఏది జరిగినా శాకాహార ర్యాలీలు కట్టండి, ధ్యానానికి పెట్టి కట్టాలైతే మనం బెంగళూరు ఏంటి ప్రతి చోటకి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు వరకు ఎన్ని ర్యాలీల్లో వెళ్ళారండి? అయితే గుర్తులేదండి, చదువుకోలేదు. ర్యాలీలకి వెళ్తా ఉంటారు, శాకాహార ర్యాలీలకి. వెళ్తాం ఇట్లా ఎక్కడ యజ్ఞాలు జరిగినా వెళ్తా ఉంటారా? ఉంటామండి. అక్కడ అలాగే భాస్కర్ రెడ్డి గారు, విజయ భాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ గారు ఫస్ట్ ఇక్కడ వశిష్ఠ గౌతమిలో పెట్టినప్పుడు మేము ఫస్ట్ నుంచి వస్తూ ఉంటామండి. ఈ వశిష్ఠ గౌతమిలో ఉగాది సంబరాలను పెట్టారు. ఈ గోదావరి నది ఒడ్డున చక్కగా పిరమిడ్ మంచి సంకల్పంతో కట్టారు. అయితే ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఈ యజ్ఞంలో మీ అనుభూతి ఎలా ఉంది? పొద్దున్నే ఉదయం ప్రాతకాలంలో సంగీత ధ్యానం, నాది ధ్యానం అని చాలా చాలా బాగుంటుందండి. చాలా అనుభవాలండి. ఇంకా అనుభవాలు అయితే చెప్పలేమండి. నేనైతే ధ్యానంలోకి వచ్చాక అనుకోకుండా 41 రోజు మౌన ధ్యానం పెట్టుకున్నాను. చాలా బాగుందండి. బాగుంది కదా అని మళ్ళీ మరి కుటుంబంలో ఉండినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదండి. మీరు ధ్యానంలో మీ తాడై ద్వారా మీ 3వ నేత్ర అనుభవాలు అంటారు కదా, అవి మీరు పొందిన అనుభవాలు ఏమన్నా 1-2 వివరించండి. నేనైతే మౌన ధ్యానంలో ఉండగాండి మాకు ఫ్యాన్ పెరుగుడ్డు ఇచ్చారండి. సత్తెనపల్లి రామారావు గారి ఆ ఫ్యాన్ పెరుగుడ్డు అయితే ధ్యాన కుటుంబం అని మాకు అది ఏదో గిఫ్ట్గా ఇచ్చినట్టు ఇచ్చారు. అందులో తెచ్చుకున్నాక అండి పెట్టుకుంటే అందులో మౌనం చేయాలని నాకు సంకల్పం అండి. మౌన ధ్యానం 40 రోజులు చేశానండి. ఇంకైతే మౌనంలో ఉన్నామోలని వచ్చిన అనుభవాలు చెప్పాలంటే నాకు చదువు లేదండి. దాని గురించి రాయటానికి కూడా మరి కథ ఇది కదండి. మామూలుగా అయితే అనుభవాలు వచ్చినప్పుడల్లా ఏదో కొంచెం వచ్చిందో రాయిందో చేసుకుంటే వాళ్ళు తర్వాత మా అబ్బాయి మా మనవలో కవర్ చేసుకుందరు. నాకు అంతవరకు రాదండి. మౌనంలో ఉండమని టిప్స్ చెప్పలేకపోయిందండి. తర్వాత ఏం రాయాలంటే నాకు కూడా ఒక ఇబ్బంది అండి. ఏదో వానాకాలం చదువు. మీరు ధ్యానం నేర్పిస్తూ ఉంటారండి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, ఇంటి దగ్గర వాళ్ళకి తెలిసిన ఉన్న వాతావరణం కొంచెం ఇదండి. వాళ్ళు కొంచెం మన క్యాస్ట్ కదండి, చెట్టుగాళ్ళు అయ్యి ఉంటారు. అనేక రకాలు చెప్తాండి. మాకైతే సావారని చాలామంది ఉన్నారండి. అక్కడ పడితే అక్కడికి మా ఏపరాలు కానీ, మా చెల్లి కానీ, మా పిన్ని కానీ అందరూ కూడా వస్తూ ఉంటారు. వచ్చి ఇందులో మీ కుటుంబం అంతా ధ్యాన ప్రచారం చేస్తారు. ధ్యాన ప్రచారం చక్కగా శాకాహారులు అయ్యారు అందరూ. ఇంట్లో రోజుకి ఇప్పుడు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అలాంటి పిరమిడ్లో మీరు కలెక్ట్ చేస్తారండి? మాకు ఇంట్లో పైన చిన్న 6x6 పెరుగుడ్డు ఉందండి, కింద ఒకటి కట్టుకున్నాం. ఆ పెరుగుడ్డు కింద కూర్చోనండి ఎవరన్నా వస్తే అక్కడ వేసుకుని కూర్చొని చేస్తాం. క్లాసులు అవి చెప్పిస్తారండి? క్లాసులు అవి చెప్పించుకునే వాళ్ళం అండి. అన్నాలా ఇంక ఇది వరకు ప్రచారం అయిపోయింది కదండి. ఎవరి మట్టుకాళ్ళే మాస్టర్స్ చాలా బాగా జరుగుతుందండి. కానీ మా కుటుంబంలోనే మేమే రాత్రి 4 గంటలకు మొదలుకుని 6-5 దాకా సంకల్ప ధ్యానం చేసుకుంటాం. ఇది రోజుకి 2 గంటలు ధ్యానం చేస్తారు మీరు ప్రతిరోజు? ప్రతిరోజు 10 అయ్యాక పని అయిపోతే మళ్ళీ 10 గంటలకు కూర్చుంటాం 1 గంట. మరి మనం కుటుంబ విషయంలో ఎవరికొళ్ళు వచ్చి మరి కొత్త 5 అవుతారు తట్టుతారు కదండి. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ధ్యానం చేసిన తర్వాత మీ జీవితం ఎలా? ధ్యానం చేయకముందు ఎలా ఉంది మేడం? చేసిన తర్వాత బాగుంది ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా మీకు ఎలా ఉంది? మాకైతే ఇంట్లో ఎప్పుడు కూడా పర్వాలేదండి.
అంటే మేము పట్టే మా అబ్బాయితో సహా మేము శాకాహారులమే. మా మనవలు అయితే చిన్నప్పటి నుంచి శాకాహారులే అండి. ఏదో కొంచెంగా మేము తినేవాళ్ళం. ఇంకా మానేసామండి 2009లోంచి జగతీశ్వరి గారు వచ్చి అనపతిలో క్లాస్ చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఇంక ఇది మానేయాలి, ఇది చెడు అని మా అబ్బాయి మానేశారు. అయితే కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి ఈ సమాజం మన ధ్యాన కుటుంబం తరపున మీరు ఏమి వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది, ఆరోగ్యపరంగానేటి మనకి ఇంట్లో సమస్యలు ఏంటి అన్నీ బాగానే ఉంటాయి అని చెప్తామండి. మనకైతే అనుభవం ఉందండి, చాలా బాగుంది. అలాగే అన్నిటిలోనూ కూడా చాలా ఇదండి. ఇంకా ఈ ధ్యానాన్ని ఎలా పెంచుకోవాలని అందరికీ చెప్పాలని తపనండి. ఓకే అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి.